ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మా కోటి వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తాం అనమాట ఖైరాన్ అనే దగ్గరికి. ఖైరాను లేనాక అది ఇంతకుముందు మనం ఒకటి వెళ్ళాం కదా, టెంట్ అందుకుండి సేర్మియా అనుకుంటుంది అనమాట. అక్కడికి వెళ్తున్నారో తెలీదు. మొత్తం ఆ ల్యాండ్ క్రూజర్ ప్రాడోలో లగేజ్ అంతా సర్దినా. ఇప్పుడే ఈ మా ముస్లాయన కార్లో లగేజ్ సర్దినా. ఆ కార్లో కూడా లగేజ్ పెట్టినాం. మొత్తం ఎన్ని కార్లు అక్కడికి ఏమో వెళ్తున్నాం. చూద్దాం. అక్కడికి వెళ్తే కనుక ఇఫ్తార్కి అడిగి అంటున్నారు. మా అమ్మ అందుకుంటుంది మీరు వస్తారో రాలంటుంది. డ్రైవర్లు వస్తే పోతా, నేనైతే మ్యాక్సిమం వెళ్ళొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈడే బాగుంటుంది అక్కడికి వెళ్ళినా. నేనైతే మా బాబా నన్ను పిచ్చుకొని పోడేమో అనుకున్నా. మా బాబా నన్ను కూడా పిచ్చుకొని పోతానంట. నేను రానని చెప్పినా కానీ మా బాబా రావాల్సిందే అంటున్నాడు. ఇంకా ఈరోజు అయితే మొత్తం నేనైతే ఫుడ్ రెడీ చేసుకుంటాను అనమాట. నేను కార్లో అయినా వదిలేద్దామనేసి రోజా. ఎందుకంటే నేను కార్ డ్రైవ్ చేయను. మా కోడి ముస్తాను కానీ నేను ఇటు దుబ్బుడు కానీ కార్ డ్రైవ్ చేస్తాను. ఇటు వస్తాను మా కార్లో. ప్రెజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. వస్తున్నారు మా మేడం వాళ్ళందరూ. నేను బ్యాగ్ అన్ని తెచ్చేసుకున్నా. అమ్మ ఫస్ట్ అయితే నా బ్యాగ్ పెట్టేస్తాం లోపల మా ముస్లాయన కార్లో. మేము వచ్చేసి మా ముస్లాయన కార్లో వెళ్తున్నాం అన్నట్టు. పోతున్నాం. మా కోటి ముస్లాయన డ్రైవింగ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ కూర్చున్నాను వెనకాల. అడగా మొత్తం ఇదంతా ఆయిల్ అనమాట. ఎంట్రెన్స్లో చూడండి, రంజాన్ మంది కదా, మొత్తం సూపర్గా అయితే ఉంది. ఇంతకుముందు వచ్చాము ఆల్రెడీ ఇడికే, సేమ్ అదే ఎగ్జాక్ట్ ఇఫ్తార్ టైం ఎలా తీసుకొచ్చాను మా కోటి ముస్లాయన. ఇక్కడ చూడండి పిల్లింది దక్కుని. ఈరోజు ఇఫ్తార్ వచ్చేసి ఎడారిలో అనుకోండి ఒక మాట అయితే. సాఫీర్ క్యాంప్ అనేసి దీని లోపల. ఇంకా అలా మళ్ళీ నైట్ ఫుడ్ అనమాట. రైసు, పూరీలు, అన్నము. ఇక్కడ చూడండి మొత్తం ఫైర్ స్టేషన్, మొత్తం ఫైర్ అంతా రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూస్ అండ్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ ఎవరికి స్వాగతం. ఈరోజు వచ్చేసి కువైట్లో రంజాన్ 9వ రోజు అనమాట. మార్నింగ్ నుంచి అసలు స్కూల్ డ్యూటీలు ఏం లేవు కదా, ఇంకా 5 days. అంటే ఇంక ఇప్పుడు వచ్చేసి 2వ రోజు అనమాట. నిన్న లేదు స్కూల్, ఈరోజు లేదు. ఇంకా రేపు ఉండదు, మన్నాడు ఉండదు, సండే కూడా ఉండదు. డైరెక్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మధ్యాహ్నం ఇప్పుడైతే మసీద్కి వెళ్తున్నా. మా కుటుంబాలు ఒక డ్యూటీ గురించి చెప్పలే. మా నుంచి పడుకొని నేను మా ఉన్న ముగ్గురు అందరు పడుకొని ఉంటారు. సో ప్రజెంట్ అయితే మసీద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. చూద్దాం ఈరోజు ఏమేమి డ్యూటీలు చెప్తారో మా కుటుంబాలు. ఓకేనా, డోంట్ మిస్. ఇంకా ఎవరైనా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఓకే, బ్యాక్ సైడ్ స్టేజ్ నుంచి కోవిడ్ వాళ్ళ ఇల్లు వ్యూ సూపర్గా ఉంటుంది కదా. أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر لا إله إلا الله. ఇంకా ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. మా మేడం కాల్ చేసింది అనమాట. ఫిలిపిన్ అమ్మాయి ఇప్పుడు డబ్బులు సెండ్ చేయబోని చెప్పింది. మనం మా కార్లో ఏం పోయినాం అని చెప్పి లాస్ట్ ఇంటి అతను మన తెలుగు అతను ఉంటాడు. అమ్మో జారింది, స్లిప్ అయింది. అతను వచ్చేసి నేను వస్తాను పోదాం అంటే అతని కార్లో పోదామని వేరే కూర్చుంటాకు వచ్చి అతను రాగానే అతని కార్లో కలిసిపోతాను. మా అమ్మ డబ్బులు తీసుకొని బయటకి ఎంత తీసుకొని వచ్చిందబ్బా వేరే వాళ్ళకి మనం బయట. మొత్తం ఈ డబ్బులు అంతా తీసుకొని వచ్చింది మా అమ్మ. మొత్తం ఇచ్చింది. పిల్లికి నేను పని మంచిది వేయాలంట. మొత్తం 160 ఎంత ఉంది ఇదంతా. ఇది వచ్చేసి కార్డ్ అంట మళ్ళీ అమ్మ మొబైల్కి. 2 వేపించేసుకొని వచ్చేద్దాం. ఓకే సరే. మా అమ్మ పోయింది అదే బ్యాంక్ అకౌంట్ కనుక్కోనండి. ఆమె కనుక్కొని రాగానే వెళ్ళిపోతాం. వచ్చిండు మాటలోనే వెళ్ళిపోతున్నాం. మా పని మంచి అది మొబైల్లో ఇచ్చింది అనమాట. ఇద్దరికి రీఛార్జ్ చేయాలి. అట్నే ఇంకా పోయి డబ్బులు సెండ్ చేయాలి వాళ్ళకి ఇద్దరికి తెలిపినకి. చలో జిమ్ దగ్గరికి వెళ్తాం. వచ్చేసినాయి. ఫస్ట్ రీఛార్జ్ చేయించింది. నెంబర్ NORAIMA 1 2 3 4 ఏమో 3 వచ్చిందిలే భయ్యా. అయిపోయింది మొత్తం. ఇంటి దగ్గర కూడా వచ్చేసిన రీఛార్జ్ అన్నీ చేసేసి. వాళ్ళిద్దరు రీఛార్జ్లు నిజంగా చెప్తాను గాయస్, కొనుక్కోవద్దండి. ఏ సిమ్ అంటే ఆ సిమ్ కొనుక్కోకండి. కోవిడ్కి వస్తున్న వాళ్ళు ఓరిడోనే తీసుకోరు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓరిడో బెస్ట్. 3 నెలలకు ఆఫర్ వచ్చేస్తుంది. డైరెక్ట్ మొబైల్ తీసుకొని వెళ్తే కనుక వాళ్ళు వేసేస్తారు. ఏంది STC ఇదంతా 5 దినాలు 6 దినాలు ఏం తలకైనా తెలుస్తుంది. ఓకేనా, ప్రజెంట్ అయితే ఇంకా పని మంచి మా అమ్మ కాల్ చేసిన వచ్చి తీసుకొని పోతారు. పని మంచి మొబైల్ కూడా నాకేనండి. డబ్బులు ఇబ్బులు అన్నీ వేసిన స్లిప్ అన్నీ ఉన్నాయి. అది వాళ్ళ ఇచ్చేద్దామని మా అమ్మ కాల్ చేసిన. వస్తాను బయటనే కూర్చోంటా. ఓకే, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మా కోటి వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తాం అనమాట ఖైరాన్ అనే దగ్గరికి. ఖైరాను లేనాక అది ఇంతకుముందు మనం ఒకటి వెళ్ళాం కదా,
టెంట్ అందుకుండి సేర్మియా అనుకుంటుంది అనమాట అక్కడికి వెళ్తున్నారో తెలీదు. మొత్తం ఆ ల్యాండ్ క్రూజర్ ప్రాడోలో లగేజ్ అంతా సర్దినాయి ఇప్పుడే. ఈ మా ముసలాయన కార్లో లగేజ్ సర్దినాయి, ఆ కార్లో కూడా లగేజ్ పెట్టినాం. మొత్తం ఆ 3 కార్లు వెళ్తాయి ఇప్పుడు నాకు తెలిసినంతలో అనుకుంటున్నా. ఈ కారునా మొత్తం ఎన్ని కార్లు అక్కడికి ఏమో వెళ్తున్నాం చూద్దాం. అక్కడికి వెళ్తే కనుక ఇఫ్తార్కి అడిగి అంటున్నారు. మా అమ్మ అందుకంటుంది మీరు వస్తారో రాలంటుంది. డ్రైవర్లు వస్తే పోతా, నేనైతే మ్యాక్సిమం వెళ్ళొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈడే బాగుంటుంది అక్కడికి వెళ్ళినా. ఓకేనా, చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే మా బాబా నన్ను పిచ్చుకొని పోడేమో అనుకున్నా. మా బాబా నన్ను కూడా పిచ్చుకొని పోతానంట. నేను రానని చెప్పినా కానీ మా బాబా రావాల్సిందే అంటున్నాడు. ఈడ వచ్చేసి 4:30 బయలుదేరుతారంట. ఆడి వేలోపు 5:30 5 పైన అవుతుంది. ఒకవేళ బెన్నే పోతే మేలు రోజా కన్నా ముందే. ఒకవేళ రోజా టైంకి వెళ్ళి కార్లో నేను ఇంకో నేనైతే తట్టుకోలేకు. నేను ఈరోజు ఇంకా అల్హమ్దుల్లా నేను తట్టుకోలేకున్నా. అల్లాది వల్ల ఇంకా ఈరోజు అయితే మొత్తం నేనైతే ఫుడ్ రెడీ చేసుకుంటాను అనమాట. నేను కార్లో అయినా వదిలేద్దామని రోజా. ఎందుకంటే నేను కార్ డ్రైవ్ చేయను. మా కోడి ముసాను కానీ నేను ఇటు దుబ్బుడు కానీ కార్ డ్రైవ్ చేస్తాడు. ఇడు వస్తాను మా కార్లో. ఇన్ని దోలు తీరిపోతే ఇడు సామాన్ అంతా మోసేసరికి నాకు తెలుసాడా ఫైర్ క్యాంప్ అని ఇందుకు ముందు మనం వెళ్ళి చూసాం. నా దాంట్లో ఒక వీడియో కూడా పెట్టినా. సో చూపిస్తాను అక్కడికి వెళ్ళి మొత్తం బ్యాగ్ రెడీ చేసుకున్నా. ఒక జాకెట్ కూడా పెట్టుకున్నా. దీని లోపల ఒక జాకెట్ పెట్టుకున్నా. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫుడ్ రెడీ చేసుకున్నాను అనమాట. ఒక 2 యాపిల్, ఈ యాపిల్ పోయింది కట్ చేసుకొని వేసుకుంటా. అండ్ అలానే ఈ ఒక బాగుంది యాపిల్. ఈ యాపిల్, ఒక అరటిపండు, ఈ లెమన్ ఇట్నే పెట్టుకుంటా. అండ్ అట్నే ఇది ఒకటి ఉందనమాట పిజ్జా, రెడీమేడ్ పిజ్జా. ఈ పిజ్జా ఇవన్నీ ఇప్పుడు ఈరోజు ఇఫ్తార్ వచ్చేసి కార్లోనే లైక్ చేస్తాం. ఓకే, రెడీ చేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోతాం మనం కూడా. మొత్తం మా కోడి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు అనమాట. వాళ్ళ బంధువులు, రిలేటివ్స్ అందరూ చాలామంది వస్తారు అడిగి. చూపిస్తారు అండి. ఓకేనా, ప్రెజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. వస్తున్నారు మా మేడం వాళ్ళందరూ. నేను కూడా బ్యాగ్ అన్నీ తెచ్చేసుకున్నా. అమ్మ ఫస్ట్ అయితే నా బ్యాగ్ పెట్టేస్తాం లోపల మా ముసలాయన కార్లో. మేము వచ్చేసి మా ముసలాయన కార్లో వెళ్తున్నాం అన్నట్టు. నా బ్యాగ్ ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు ఎన్ని సామాన్లు వస్తున్నాయి అనమాట. సామాన్లు మా ముసలాయన బ్యాగ్లో, మా ముసలాయన టిక్లో పెట్టాలంట. అమ్మ ఇవన్నీ ఒకటొకటి ఇవన్నీ ముందు సర్దేసి ఇలాంటివి చాలా ఉన్నాయి, అన్నీ తెచ్చేసి బయటికి పెట్టాలి. ఓకేనా, అవన్నీ పెట్టేసి వెళ్దాం. మొత్తం అయిపోయింది. కార్ నిండా పెట్టేసినాం. ఈ కారు ఆడ మా ముసలాయన కార్ రెడీ, ఇటు పక్కల మా బాబా కార్ రెడీ. మొత్తం అన్ని కార్లు రెడీ అయిపోయినాయి. చలో అయిపోయింది. మొత్తం ఇంటికి బీంచి కూడా వేసేసినాయి. ఇప్పుడే వెళ్ళిపోతున్నా. ఓకేనా, పోతున్నాం. మా కోటి ముసలాయన డ్రైవింగ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ కూర్చున్నా వెనకాల. టైం చూసుకుంటే 5:03 అవుతుంది. ఎన్నికల్లో వెళ్తామా. మా పెద్ద అయినా దొరుకుతుండీ సంపుకుంటూ పోతాడు మా కోటి ముసలాయన ఒక పక్కన. చూడండి మొత్తం పెట్రోల్ బావులు, మొత్తం ఆయిల్ మొత్తం అది ఇచ్చేస్తుంటారు కదా కన్వర్ట్ అంత అనమాట. అక్కడ పైన చూడండి అగ్గి వస్తున్నాయి అక్కడ దాంట్లో పైన. నైట్ టైం ఇది ఇంకా బాగుపడుతుంది. చూపిస్తా. ఇప్పుడు చూడండి మొత్తం క్లారిటీగా పోతుంటుంది. ఆడ చూడండి ఫైర్, ఆడ ఫైరు, ఆడ పైన అది వచ్చేసి పైన అగ్గి మండుతుంది. అడగా మొత్తం ఇదంతా ఆయిల్ అనమాట. వచ్చేసిన వీడికి ఇదే అనమాట సాఫీర్ క్యాంప్. ప్రజెంట్ అయితే మా లగేజ్ మొత్తం అంతా దించేయాలి. మొత్తం మా లగేజ్ మొత్తం కూడా పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. నేను వెళ్ళిపోతున్నా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మా మేడం కాల్ చేయాలి. కాల్ చేసి అది నెంబర్ అనుకోవాలి. మా మేడం కార్లో ఉన్న లగేజ్ కూడా మొత్తం పెడుతున్నాం. వెళ్తున్నాం లోపలికి. ఎంట్రెన్స్లో చూడండి రంజాన్ మంది కదా మొత్తం సూపర్గా అయితే ఉంది. ఇంతకుముందు వచ్చాము ఆల్రెడీ ఇడికే సేమ్ అదే. లోపల ఇంతకుముందు ఇక్కడ గవ్వా చేస్తున్నారు. पहले में इधर आए ना, इधर गवा देता है पूरा वो कोविड लोग। ऐसी है। ये कितना है आपको मालूम है? 200 100 एक दिन का एसी है। 100 200 एसी है। देखो पूरा लोग एसी एसी। చలో మా దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే వెళ్ళాలన్నమాట. మా దగ్గర వచ్చేసి V1 ఇవన్నీ మొత్తం రైట్లో అందుకు పెట్టున్నాం. సూపర్గా అయితే ఉంది. మనం లోపలికి ఇవన్నీ పెట్టేసి వచ్చిన తర్వాత మొత్తం అంతా తిరుగుదాం. ఉంటాయన్నమాట. V1 మాది, ఇటు పక్కల V2. ఇంతకుముందు సేమ్ ఇదే కదా, సేమ్ ఇంతకుముందు వచ్చేసి అక్కడ V3, ఇప్పుడు వచ్చేసి V1. మా వాళ్ళందరూ కూర్చున్నారు. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం. చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. ఓకేనా, సేమ్ ఇంతకుముందు వచ్చాం కదా, సేమ్ అక్కడికి వచ్చినాం. ఇంకా ఇఫ్తార్ టైం ఉంది. ఎగ్జాక్ట్గా ఇఫ్తార్ టైం ఎలా తీసుకొని వచ్చాను మా కూడా వచ్చా. ఇక్కడ చూడండి పిల్లింది దక్కుని. ఓ అమ్మో, ఈరోజు ఇఫ్తార్ వచ్చేసి ఎడారిలో అనుకోండి ఒక మాట అయితే. సాఫీర్ క్యాంప్ అనేసి దీని లోపల అదే అనమాట మా క్యాంపు. ఇదంతా ఎడారి, రైట్లో మా క్యాంపు. ఎందుకంటే మా కోడలు ఉన్నారనేసి నేను తీసుకోలేదు వీడియో, ఎందుకంటే బాగోదనేసి. ఆ బ్యాక్ సైడ్ అదే మా క్యాంప్. ఇక్కడ చూడండి పోయినసారికి ఇప్పుడు చాలా చేంజ్ చేసి వచ్చినాయి. పోయినసారి ఇక్కడ మొత్తం అది ఫైర్తో అది చేసినారు కదా, ఈసారి అది లేదు. ఇక్కడ మొత్తం చేంజ్ చేసేసినారు. ఇక్కడ చూడండి అల్ దుబాయ్ మార్కెట్ లోపల మొత్తం నిజంగా మార్కెట్ ఉన్నట్టు ఉంటుంది. ఏదో స్టేజ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ తినుంది. స్టేజ్ ఎందుకు ఇక్కడ
చూడండి ఆడ ఏదో స్టేజ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ తిన్నది మొత్తం చూసేకి చైర్లు పెద్ద ప్రొజెక్టర్ అనేది ఉంటుంది అక్కడ. ఇటు పక్కల మొత్తం అన్నీ ఫుడ్ కోర్ట్స్ లైక్ టీ స్టాల్స్ లైక్ ఇలాంటివన్నీ అనమాట. ఇది మొత్తం పిల్లల గార్డెన్. ఆడ మొత్తం ఒకటే చెట్టు ఉంటుంది. ఇదంతా స్టేజ్ ప్రోగ్రామ్ లైక్ ఇలా. నైట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది, చూపిస్తారే. ఓకే, డోంట్ మిస్. అటు పక్కల ఇంకా ఒంటెలు ఇలాంటివన్నీ ఉంటాయి, అవి కూడా చూపిస్తా. ఇవన్నీ ఇంకా కొద్దిగా కాస్ట్లీ ఖైమాలు అనమాట. ఇప్పుడు దానిలో వచ్చేసి టెంట్లో వచ్చేసి ఖైమాని పిలుస్తారు. మా కోడలు తీసుకుని వచ్చేసి 200 దినార్లు ఎంత ఉంటుంది. ఏడు ఉన్నాయి చూడండి కొన్ని ఖైమాలు. ఇవి వచ్చేసి కాస్ట్లీ ఉంటాయి అన్నమాట రేట్లు. చూపిస్తా. టైం ఏంది, ఇస్తా టైం 2 నిమిషాలని. నేను ఇవన్నీ చూసి వీడియో తీద్దామనేసి వచ్చిన. లైటింగ్ అందుకు బాగుంటుంది ఇప్పుడు అనేసి. ఇవి చూడండి చెక్కలను అమ్ముతారు ఇక్కడ, ఎందుకంటే అగ్నిపుల కోసం చెక్కలను అమ్ముతారు వీళ్ళు, అదే పనిగా. చూడండి ఇవన్నీ వచ్చేసి కాస్ట్లీ అనమాట ఖైమాలు. ఇవి వచ్చేసి కొద్దిగా కాస్ట్లీ. ఇదంతా కాస్ట్లీ ఉంటుంది కొంచెం అట్లా. చలో ఓకే. ఇక్కడ చూడండి మొత్తం ఒక్కటే ఒక చెట్టు, ఎండిపోయిన చెట్టు ఉంటుంది కాస్ట్రా అని. ఈ చెట్టుకు ఇటు పక్కల మొత్తం ఇవన్నీ టీ స్టాల్స్ అనమాట. ఎవరైనా కూర్చొని టీ తాగడానికి అందుకు బాగుంటుంది. చూడండి మొత్తం అంతా సెటప్. అవన్నీ అటుపక్క లైట్స్ వచ్చేసి అదంతా టీ స్టాల్స్. ఓకే, అజా ఇస్తున్నారు. చలో మనం లోపలికి వెళ్ళేసి కొంచెం లైక్ చేద్దాం. ఇటు పక్కల కూడా మొత్తం చూడండి అంతా రంజాన్ ఫెస్టివల్ కాబట్టి మొత్తం అంతా రంజాన్ తగ్గట్టు ఉంది డిజైన్ అంతా. ఇక్కడ చూడండి ఆ గడ్డికి మొత్తం లైట్లు వెలుగుతున్నాయి కదా ఈ ఎడారిలో. ఆ లైట్లు మొత్తం నైట్ మొత్తం ఆ గడ్డి కూడా ఒక అద్భుతంగా పోతుంది అనమాట. అందువల్ల అది పెట్టినారు. ఆడి వరకు ఉంటుంది మళ్ళీ ఇది ఇలాంటి కంచె, ఎందుకంటే ఏం రాకోకుండా ఆడ ఒక సైడ్ అటు ఉంటుంది. నైట్ టైం అదంతా బగ్గీలు వెళ్తారు, బగ్గీలు మొత్తం. టైం ఏమో 5:50 అయిపోయింది, దాటిపోయింది. ఇఫ్తార్ టైం కూడా. మా వాళ్ళు ఇంకా స్టార్ట్ చేస్తలేరు. ఫుడ్ అన్ని పెట్టుకున్నారు కానీ ఇంకా స్టార్ట్ చేస్తలేరు. ఈరోజు మా ఇఫ్తార్ ఇక్కడే. ఈరోజు మా గోడలు ఇంకా చేస్తలేరు కానీ మేమే చేస్తున్నాం. నేను వచ్చేసి మనం తీసుకునేది తింటున్నా. मनूर सिस्टर ओकार भाई खाओ ना, टाइम हो गई. रियल टाइमिंग वेरे मो. आपको टाइम 6 o'clock है, मेरा टाइम हो गई. माँ हाय अम्मा, हाय अम्मा. Nagdala ng tubig init doon ng ano, no? Ano, forget, baby. Ano, mapibring. చలో ఫినిష్ కలుద్దాం. ఇది సీఎం వాళ్ళది వచ్చేసి 4 గంటలకు 6 గంటలకు అనమాట. మంది వచ్చేసి 5:45కి. వాళ్ళందరూ నవ్వుతున్నారు నన్ను చూసి. ఇవాళ లాఫింగా. మేము నమాజ్ని లోపల వేసుకుంటున్నాం. ఈ లోపల నమాజ్ని వేసుకుంటున్నాం ఇప్పుడే. ఇప్పుడే తినేసి వచ్చేసిన బయటకి. మొత్తము బెడ్స్ ఉన్నాయి, మొత్తం లైటింగ్ మొత్తం చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఇదంతా చిన్న టెంట్లు ఇవన్నీ. ఇది చూడండి ఇవన్నీ చిన్న టెంట్లు. ఆల్రెడీ కోవిడ్ వాళ్ళు అందుకున్నారు, అందుకనే జాగ్రత్తగా ఉన్నా మొత్తం ఇక్కడ. ఈ టెంట్ లోపలికి ఇంకా ఎవరు రాలే ప్రజెంట్ అయితే. చిన్న టెంట్లు కదా. అది వచ్చేసి మా క్యాంపు. మేము వచ్చేసి ఇంకా ఇక్కడ కూర్చోను అనమాట. ఇక్కడ మొత్తం ఇది ఒకటి చాయ్ కొట్టు లాగుంటే ఇక్కడ కూర్చోన్నా. నేను తెచ్చుకున్నది ఇంటే కదా పాలు. నేను ఇంటికాడ పాలు తీసుకొచ్చుకున్నాను అనమాట. సో అది తాగుతున్నా. ఎంత టైం పడుతుంది ఇంక వెళ్ళింది ఇంక ఇంతే ఈరోజు మొత్తం. ఇంకా అలా మళ్ళీ నైట్ ఫుడ్ అనమాట. రైసు, పూరీలు, అన్నము. బాగుంది టేస్ట్. ఇది పెరుగు నాదు బా వద్దు తిను తిను. ఇక్కడ చూడండి మొత్తం ఫైర్ స్టేషన్, మొత్తం ఫైర్ అంతా రెడీ అయిపోయింది.